శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మీ తోటి మిత్రులకు షేర్ చేయడం ద్వారా నా ద్వారా తయారైనటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ గా పొందగలుగుతారు. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రహ్మ ముహూర్తం గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు మనకు వేకువజామునే మెలకువ వస్తూ ఉంటుంది, పొద్దున్నే మెలకువ ఎందుకు వస్తూ ఉంటుంది? చాలా మంది ఈ స్టేజికి ఎక్స్పీరియన్స్ పొంది ఉంటారు. బహుశా ఎందుకు నిద్ర పట్టకపోవడం లేదు, 3 నుంచి 3:40 ఎందుకు మెలకువ వస్తుంది? ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తం అంటాం. కానీ దీనికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కారణం ఉంది. ఈ కారణం గురించి మనం తెలుసుకుందాం. ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్త సమయం, అమృత వేళ అని అంటారు. ఇదే సమయంలో కరెక్ట్ గా మనకు అలారం పెట్టినట్లు మాటికి లేచి టైం చూసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మీరు కూడా ఫేస్ చేస్తున్నారు. అయితే గమనించండి, మనకు ఇలా జరగటానికి దేవతలతో ముడిపడి ఉంటుంది. ఇలా మాటికి లేవడం కరెక్ట్ కాదేమో, నిద్రను మనం పొందలేకపోతున్నాం అనేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ మన జీవితంలో ఏది జరిగినా వృధాగా అంటూ ఏది జరగదు. ప్రతి ఒక్క స్థితికి ఒక కారణం అంటూ ఉంటుంది. ఈ బ్రహ్మ ముహూర్తం, ఈ అమృత వేళలో మెలకువ వస్తూ ఉంది అనంటే కారణాన్ని తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు మీరు. మన శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో మెలకువ వస్తూ ఉంది అనంటే ఈ కారణం వెనుక ఒక దివ్య రహస్యం ఉండనే ఉంటుంది. ఇదే సమయంలోనే కొన్ని అలౌకిక శక్తులు సంచరించడం జరుగుతుంది. మన దాకా కొన్ని దివ్య సందేశాలు చేరవేయడము, మనల్ని ఈ విధంగా నిద్ర మేలుకునేలాగా చేస్తూ ఉండడం. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలనుకునే వారు, ప్రగతి మార్గంలో రావాలనుకునే వారికి విశ్వం వారందరినీ కూడా ఎంచుకుంటూ ఉంటుంది. ఇటువంటి వారి కోసం సకారాత్మక శక్తులు అనేవి మనలోనే మేల్కొనే ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. ఇంత కాకుండా ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర మేల్కో రావటం అనేది సాధన చేసేవారు మరియు దీక్షలు పొందేవారు డీప్ గా కనెక్ట్ అవ్వగలుగుతారు. ఈ సమయంలో చేసే సాధన వలన బ్రహ్మ ముహూర్త సమయంలో లేవడం అనేటువంటిది అంటే రోజంతా చాలా సమయం ఉందనిపిస్తుంది. మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన బాడీ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. మరి ఎవరైతే ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో లేస్తూ ఉంటారో ఆ శక్తులన్నిటినీ సకారాత్మక శక్తులుగా స్వీకరిస్తూ ఉంటారు. ఎవరైనా జీవితంలో అత్యధికంగా ధనాన్ని సంపాదించాలన్నా, జ్ఞానాన్ని సంపాదించాలన్నా ఇదే సరైనటువంటి సమయం. మీకు కూడా ఈ సమయంలో మేల్కోనాలనిపిస్తూ ఉంటే దయచేసి నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో మనం నిద్రిస్తూ ఉంటే మన జీవితంలో శుభాలను ఆహ్వానించుకోగలుగుతాం. మన పురాణాలు కానీ, శాస్త్రాలు కానీ, మన పెద్దవారు కానీ ఏది చెప్పినా ఊరికే చెప్పడం జరగదు. ప్రతి విషయం వెనుక ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఇలా లేవటం వలన పొద్దునొచ్చేటువంటి ఆక్సిజన్ చాలా చక్కగా తీసుకోవడం జరుగుతుంది. మన ఊపిరితిత్తులకు కూడా ఫ్రెష్ అవుతాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కొంతమంది సూర్యోదయ సమయంలో యోగా ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు. ఫిజికల్ బాడీ ఎక్సర్సైజులు కూడా ఆ సమయంలో మెలకువ వస్తే చేస్తూ ఉంటారు. అంటే ఆ సమయంలో మెలకువ వస్తే ఏం చేయాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. అప్పటి నుంచి మెలకువ అని, ఈ బ్రహ్మ సమయంలో మెలకువ వచ్చేది ఎందుకంటే ఒక రీజన్ ఉంది. ఏదో ఇండికేట్ చేయబడుతుంది. మనం ఏదో జీవితంలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి అని ఈ సమయంలోనే రేకి దీక్షలు, సాధనలు చేసేవారు. ఈ దీక్ష తీసుకునేటువంటి సాధకులకి ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి సమయం ఇది. దీక్షలు తీసుకోలేని వారు కూడా ఈ ఆధ్యాత్మికత పుస్తకాలు చదవడం కూడా ముఖ్యమైనటువంటిది. మన పురాణాలలో అంతే చెప్పేవారు కదా. ఈ సమయంలో, ఈ బ్రహ్మ ముహూర్త సమయాలలో నిద్ర లేవటం ద్వారా ఏమవుతుందంటే అశ్విని దేవతలు సంచరిస్తూ ఉంటారు, వాయు సంచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు తదాస్తు అని అనుకుంటూ వెళ్తూ ఉంటారు.
ఎప్పుడైతే మన ఆ సమయాలలో ఎరుకతో ఉన్నామో అంటే వాళ్ళ ద్వారా వాళ్ళు తదాస్తు అని ఆ దీవెనలు అన్నీ కూడా మనకు రిసీవ్ చేసుకోగలుగుతాం. ఏదైనా సంకల్పాలు కానీ, ఏవైనా కోరికలు పెట్టుకున్న ఈ సమయంలో అనేటువంటిది అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో మనం పెట్టుకునేటువంటి సంకల్పాలు ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతూ ఉంటాయి. ఈ సమయంలో రేకి హీలింగ్ ఇతరులకు పంపడం అనేటువంటిది ఎందుకంటే 12 లేదా 1 వరకు చాలా మంది మొబైల్ పట్టుకొని ఉన్నా కూడా డీప్ స్లీప్ అనేది ఈ సమయంలోనే నిద్రపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు హీలింగ్ పంపడం అనేది ఈజీగా ఉంటుంది. ఈ స్పిరిచువల్ ప్రోగ్రెస్‌లో వెళ్ళబోయేటువంటి వారికి ఈ సమయంలో మెలకువ వస్తూ ఉంటుంది. ఈ సమయంలో మనం నిద్ర లేవటం ద్వారా ఆధ్యాత్మికత పఠనాలు చేసుకోవడం ద్వారా అవగాహన అనేటువంటిది ఇంపుగా ఉంటుంది. ఈ సమయంలో ఈ సమయాలలో మన ఎనర్జీ సిస్టమ్ డిఫరెంట్‌గా ఉంటుంది. మరి దివ్య శక్తులు, సందేశాలను అందుకోవటం అనేటువంటిది ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో చాలా ఇంపార్టెంట్ సమయం. ఈ మంత్ర జపాలు నేర్చుకునేటువంటి వారు గాని, తంత్ర సాధనలు నేర్చుకునేటువంటి వారు గాని, వీళ్ళందరికీ కూడా ఈ సమయం ఎంతో ముఖ్యమైనటువంటి సమయం. మనకు ఆటోమేటిక్‌గా ఆ సమయంలోనే మేలుకువ దానికి అదే సమయంలో మేలుకు రావాలి. ఆ స్థితి అనేటువంటిది సరైనటువంటి స్థితి. ప్రకృతి సహజంగా నిద్ర మేలుకునే వస్తుంది. మనం కొంత పురోగతి చెందాలి. మన జీవితంలో ఆధ్యాత్మికత అభివృద్ధి పదంలో వెళ్ళాలి అనుకునేటువంటి వారుకు వారు మన పూర్వీకులైనటువంటి పురుషులు దీక్షలు ఇవ్వాలి అనంటే ఈ బ్రహ్మముహూర్త సమయంలోనే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. విశ్వం మనకు మాటి మాటికి చెప్పడానికి నిద్రావస్థ స్థితి నుంచి మెలకువ తెప్పిస్తూ మనలోనే దేవీ దేవతల ఆవాసం చేసుకొని ఉంటారు. మనం ఆ ఎరుకను తెప్పించడం కోసం విశ్వ ప్రయత్నాల వల్ల చేస్తూ ఉంటుంది. ఇవే శక్తులు జాగృతి అవుతూ ఉంటాయి. ఉధృతంగా ఉండే మనకు ఏం ఏం మేలు చేస్తాయి అంటే ఈ సమయంలో మనకు న్యాచురల్ గా మెలకువ వస్తే ఎవరో తట్టినట్టు మెలకువ వస్తూ ఉంటే లేచి గనక సాధన చేస్తూ మన శరీరక రుగ్మతలను కూడా నయం చేయబడుతూ ఉంటాయి. మరి ఆ టైంలో లేచి మళ్ళీ పడుకోవడం అంటే అలా చేస్తే అంటే మనలో హీలింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఆ సమయంలో మన సాధనలు ఆగిపోయిన తర్వాత లేక పుస్తక పఠనాలు కానీ, యోగాలు కూడా చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు కూడా చేసుకోవచ్చు. సూర్యోదయం అయిన కొంతసేపటికి విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ దివ్య శక్తులు, సౌర శక్తులు మనలో ప్రవేశించడం జరుగుతుంది. మనలో ఏదైనా మార్పు జరగాలి అనంటే మంచి మార్గంలోకి వెళ్ళాలి. మన గురించి మనం తెలుసుకోవాలి అనంటే మెలకువ వచ్చినప్పుడు దయచేసి నిద్ర లేస్తూ ఉండండి. లేచి సాధన ఏదైనా ఉన్నా మెడిటేషన్ చేయండి. ఈ వీడియో అందరికీ నచ్చినట్టయితే అందరు లైక్ అండ్ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.